ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న, కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన రాత్రికాలమంతను కూడా మీ యొక్క కృపా సహాయం మాకు అనుగ్రహించారు తండ్రి. ఎస్ లార్డ్, అయా మాకు మంచి నిద్రను దయచేశారు. అయా మా గృహం చుట్టూ కాపుదలను దయచేశారు. అయా రాత్రిన తండ్రి ఏ అపాయము, ఏ సమస్య రాకుండా కాపాడినారు. అందును బట్టి స్తుతులు. ఈ ఉదయకాలంలో తండ్రి, ఈ సోమవార దినమున నాయన మీ పాద సన్నిధిలో మా అందరినీ కూడా సజీవ సంఖ్యలో నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏదో మా బలము, మా శక్తి, మా జ్ఞానము కాదు నాయన, కేవలము కూడా మీరు చూపించినటువంటి ఉచితమైన కృపను బట్టే మేము సజీవంగా ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము, నేను నిన్ను బలపరుతును అని తండ్రి ఎంతో సుస్పష్టంగా ఈ ఉదయకాలాన మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. అవునయ్యా, ఈ రోజున ఈ లోకమంతను కూడా మమ్మల్ని బలహీనులుగా చేసినప్పటికీ తండ్రి, మీరు మమ్మల్ని బలపరుస్తారు అని, మీరు మమ్మల్ని శక్తితో నింపుతారు అని తండ్రి మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రోజున ఎటువంటి బలహీనమైన పరిస్థితులు చూసి మేము బాధపడకుండా, కృంగిపోకుండా మీ పైన ఆనుకొని, మీ పైన నమ్మకం ఉంచి ముందుకు సాగే కృపదాయి చేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రోజున తండ్రి ఎవరైతే బలహీనులమని దుఃఖిస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యమును జరిగించమని కూడా అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ యొక్క ఉదయకాలాన తండ్రి మా దేహమును, మా ఆత్మను తండ్రి మీ పాద సన్నిధిన పెడుతున్నాం తండ్రి. మీరే మీ చిత్తంలో మమ్మల్ని నడిపించుకోమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రోజున మా ప్రతి పనిని కూడా దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సహాయం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, మాకు జ్ఞానాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి, బలాన్ని అనుగ్రహించండి తండ్రి. మా పనులలో మేమందరము కూడా నూరంతలుగా ఫలించే కృప దయచేయండి ప్రభువా. అయా, కష్టపడుతూ సోమరితనం లేకుండా ముందుకు వెళ్ళులాగున సహాయం అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా మా రాకపోకలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మా వాహనమును ఈరోజు మీ స్వాధీనంలోనికి తీసుకొనండి అయ్యా. మేము వెళ్తున్న మార్గములను మీ స్వాధీనంలోనికి తీసుకొనండి తండ్రి. మేమందరము కూడా క్షేమంగా, సురక్షితముగా ప్రయాణించగలిగే కృప దయచేయమని, ఏ అపాయము, ఏ ప్రమాదము ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఏ బిడ్డకు కూడా జరగకుండా, కలగకుండా కాపాడమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఈ రోజున మా జీవితాల్లో ఏ లోటు లేకుండా తండ్రి సమృద్ధిని నింపండి. ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా సహాయము దయచేయండి అయా. ఈ రోజున మంచి ఆరోగ్యం మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి అయా. బలాన్ని దయచేయండి. అప్పుల సమస్యల నుంచి విడుదల దయచేసి ఆర్థికంగా బలపరచండి అయా. ఈ రోజున మేమందరము కూడా ముఖ్యంగా ఆత్మీయంగా ఎదగగలిగే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం అయా. బిడ్డలు హాస్పిటల్స్లో తండ్రి డెలివరీస్ కోసం, రిపోర్ట్స్ కోసం తండ్రి, ఆపరేషన్స్ కోసం ఉన్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాం, వారికి అనుకూలంగా అక్కడ వాతావరణాన్ని మార్చండి. ఆ డాక్టర్స్ని మీ చేతిలోనికి తీసుకోనండి తండ్రి అయా. ఎగ్జామ్స్ రాయబోతున్న వారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్న వారు ఉన్నారు. మంచి జ్ఞానం వారికి దయచేయండి. టెన్షన్ లేకుండా ప్రిపేర్ అయినవన్నీ కూడా తండ్రి వారు ఆన్సర్ చేయగలిగే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, బిడ్డలు ఎవరైతే తండ్రి గృహాల్లో ఉంటున్నారో, వృద్ధులు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, గృహిణీలు అయా, మీ కాపుదల దయచేయండి. ఏ దుష్టుడు, ఏ సమస్య వారిని ముట్టకుండా భద్రపరచమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి అయా. అదేవిధంగా ఈ రోజున మా అందరికీ తండ్రి మంచి నెమ్మదికరమైన జీవితాలు దయచేయండి. అనవసరమైన గొడవల్లోకి, అనవసరమైన తండ్రి వ్యర్థమైన క్రియల్లోకి తండ్రి మేము వెళ్ళిపోకుండా, పాలిభాగస్తులు కాకుండా ఈ రోజున సంతోషంగా, సమాధానంగా జీవించే కృప దయచేయమని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తోటివారిని ప్రేమిస్తూ, క్షమిస్తూ ముందుకు సాగే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీ కృపా సహాయమును బట్టి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీవించండి, వారిని ఆశీర్వదించండి, కుటుంబాలకు మీరు తోడై ఉండండి అయా. ఈ రోజున ముఖ్యంగా
మా నోటి ద్వారా కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించగలిగే కృప దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.